వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఈ పోస్టుకు సంబంధించి పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ అయిన ఎడ్యుకేషన్ పేపర్ సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసాం, ఏ బుక్స్ ఆధారంగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది, ఇవన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంలో మనకి అవైలబుల్లోకి ఉంది. సో ఈ అవైలబుల్లో ఉండే బోత్ మీడియం వాళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్ని మీరు యూజ్ చేసుకోండి. అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం దాని గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి టెస్ట్ సిరీస్ పేపర్ 2 మనం చాప్టర్ వైజ్ అనేది టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అంటే ఏంటంటే మనకి మొన్న ఏబిసి సెక్షన్స్ అనేవి ఉన్నాయి. పేపర్ 2లో ఏబిసి సెక్షన్స్ అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దీనిలో 4 చాప్టర్లు, దీనిలో 5 చాప్టర్లు, దీనిలో 16 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవన్నీ చాప్టర్లు అనేవి చూసుకుంటే 25 చాప్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ 25 చాప్టర్స్ని మనకి ఈ మన అకాడమీస్ బుక్స్ ఆధారంగా అదేవిధంగా అథెంటిక్ ఆథర్ బుక్స్ ఆధారంగా ఈ చాప్టర్స్ అన్నిటికీ కూడా మనం ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క చాప్టర్ని తీసుకుంటే అండ్ దానిలో కూడా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ వైజు ప్రతి ఒక్క చాప్టర్ వైజు మనం ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాప్టర్లో 4 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఏ సెక్షన్లో ఈ 4 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ సంబంధించి 100 ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి చాప్టర్ సంబంధించి 100 ఎంసీక్యూస్ అంటే నియర్లీ 2500 ఎంసీక్యూస్ అనేది మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు కూడా తర్వాత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఇస్తున్నామంటే మనకి ఏపీఎస్సి ప్రెసెంట్ ట్రెండ్ ఏమిటంటే అసెషన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతుంది, మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్లు అడుగుతున్నాయి, అండ్ ఇన్కరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఇవి చాలా క్రిటికల్గా వాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేసి ఇస్తున్నాం. అయితే ఇది మొత్తం టోటల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోత్ మీడియంలో మనకి అవైలబుల్లో ఉంది. అయితే టోటల్గా మనం ఇక్కడ 2500 బిట్స్ని ఎంసీక్యూస్ని మీ ముందుకి ఈ టెస్ట్ సిరీస్ రూపంలో మనం తీసుకొస్తున్నాం. అయితే దీని యొక్క సోర్స్ ఏంటంటే ఈ సోర్స్ అనేది టోటల్గా అకాడమీ బుక్స్ని మనం ఆధారంగా చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అథెంటిక్ ఆథర్ బుక్స్ ఏవైనా ఉంటే వాటి ద్వారాను, తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా మనం కొంత మ్యాటర్ని తీసుకొని కరెంట్ అప్డేటెడ్ రూపంలో ఈ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అథెంటిక్ ఆథర్ బుక్స్, అకాడమీ బుక్స్ అనేది స్టాండర్డ్ బుక్స్ ద్వారా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ వీటికి లింక్ అనేది కరెంట్ అప్డేటెడ్ అనేది మనం కరెంట్ అప్డేట్ చేస్తూ ఇక్కడ క్వశ్చన్ టెస్ట్ సిరీస్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఇది చాలా యూస్ఫుల్గా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడాలని ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్లోకి వస్తుంది. ఏవైనా మీకు డౌట్లు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అదేవిధంగా మనం ఇక టెస్ట్ సిరీస్ని ఏ విధంగా డిజైన్ చేస్తామంటే మే మంత్ అండ్ జూన్ మంత్ అండ్ జూలై మంత్. సో ఈ 3 మంత్స్ని తీసుకున్నాం. ఈ 3 మంత్స్ని తీసుకొని మే మంత్లో పార్ట్ ఏ అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత పార్ట్ బి నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ, నెక్స్ట్ పార్ట్ సి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ విధంగా 3 పార్ట్లని కూడా ఈ విధంగా మనం టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసాం. 11th మే నుండి ఇక్కడ మనకి టెస్ట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. 21st మే వరకు పార్ట్ ఏ అనేది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అవుతుంది. అంటే 11th ఒక టెస్ట్ మనం ఇస్తే నెక్స్ట్ 12th 13th గ్యాప్ ఇస్తాం. తర్వాత 14th అగైన్ మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఎందుకు గ్యాప్ ఇస్తున్నామంటే ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్ అనేది చదివి మళ్ళీ ఎగ్జామ్ మీరు రాయాలి కాబట్టి సబ్జెక్ట్ చదివి ఎగ్జామ్ రాయండి, మళ్ళీ అగైన్ సబ్జెక్ట్ చదివి మళ్ళీ ఎగ్జామ్ రాయండి. ఈ విధంగా ఒక్కొక్క టెస్ట్కి 1 or 2 days అనేది 2 days ఈజీగా గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి 25th మే నుండి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా 4th జూన్కి ఈ పార్ట్ బి అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ 2. నెక్స్ట్ పార్ట్ సి చూసుకుంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది జూన్ 8th నుండి స్టార్ట్ అయ్యి జూలై
జూలై 8 నుండి స్టార్ట్ అయ్యి జూలై 29th తో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు జూన్ 8 నుండి స్టార్ట్ అయ్యి జూలై 29th తో కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే దీనిలో 16 చాప్టర్స్ ఉన్నాయి. దీనిలో 5 చాప్టర్లే ఉన్నాయి. పార్ట్ ఏలో 4 చాప్టర్లే ఉన్నాయి. 4 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 25th మే 21st తో అయిపోతుంది. అదే పార్ట్ బి చూసుకుంటే జూన్ 4th తో అయిపోతుంది. పార్ట్ సి చూసుకుంటే జూలై 29th వరకు వెళ్తుంది. సో ఈ విధంగా టైం టేబుల్ అనేది మనం ప్రిపేర్ చేసడం జరిగింది. ఆ టైం టేబుల్ని చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్ట్ ఏ, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మే 11th నుండి స్టార్ట్ అవుతుంది. మే 21st తో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది మే 25th నుండి స్టార్ట్ అవుతుంది. మే 25th నుండి స్టార్ట్ అయ్యి జూన్ 4th తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో ధోరణులు చూసుకుంటే జూన్ 8 నుండి స్టార్ట్ అవుతుంది. జూన్ 8 నుండి స్టార్ట్ అవుతున్న ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 29th జూలై వరకు ఇది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్గా మనం ఈ యొక్క సబ్జెక్ట్ని డిజైన్ చేసి ఒక షెడ్యూల్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చెక్ చేయండి, ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాం, ఇది ఎగ్జామినేషన్ ట్రెండ్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. అదే విధంగా మీకు క్వశ్చన్ ప్యాటర్న్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ శాంపిల్ క్వశ్చన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది ఏ విధంగా మనం ఈ ప్రిపరేషన్ అనేది చేస్తున్నామంటే ఇక్కడ పూర్తిగా అకాడమీ బుక్స్ ఆధారంగా ప్రిపేర్ చేసేస్తున్నాం. చూడండి, ఇక్కడ విద్యా తాత్విక ఆధారాలు, సమకాలీన విద్యా దృక్పథాలు, ఉపాధ్యాయ అభివృద్ధి నాయకత్వము, పాఠశాల నిర్వహణ, విద్యా తాత్విక దృక్పథాలు, అదేవిధంగా విద్యా సమాచారము, విలువల విద్య, సమ్మిళిత విద్య, అభ్యసన మదింపు, విద్యా దృక్పథాలు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పార్ట్ సి ఈ మూడిట్లో కలిపి 25 చాప్టర్లు ఉన్నాయి. ఈ 25 చాప్టర్లకి ఒక్కొక్క చాప్టర్కి కూడా మనం ఒక 100 బిట్స్ ఎంసీక్యూస్ తయారు చేసి సుమారు 2500 యొక్క ఎంసీక్యూస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 2500 ఎంసీక్యూస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి స్కోర్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోర్ అనేది సాధిస్తారు. సో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్గా మీకు ఉంటుంది. అదేవిధంగా మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క టోటల్ కోర్స్ అనేది ఉంది. దీనిలో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ వస్తుంది, పేపర్ 2 అనేది సబ్జెక్ట్ పేపర్ వస్తుంది. దీని యొక్క పీడిఎఫ్స్ అనేవి స్మార్ట్ నోట్స్ రూపంలో పీడిఎఫ్స్ అనేది మనం ఇస్తున్నాం. అదేవిధంగా రేపటి నుండి వీడియో క్లాసెస్ కూడా మనకి అవైలబుల్లోకి వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లు కూడా కొన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది టెస్ట్ సిరీస్కి సంబంధించి ఉన్న క్వశ్చన్స్ అనేవి దీనిలో రావు. ఇది అడిషనల్గా దీనిలో ఆన్లైన్ టెస్ట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా దీని యొక్క సోర్స్ అనేది టోటల్గా అకాడమీ బుక్స్, అథెంటిక్ ఆధార్ బుక్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుండి తీసుకొని ఈ టోటల్ పీడిఎఫ్స్ అనేది మీకు తయారు చేసి వీడియో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ కావాలనుకున్న వారు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ కోర్స్ గురించి డీటెయిల్ తీసుకోవచ్చు. అదేవిధంగా టోటల్గా మీరు జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓన్లీ పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ అనేది కూడా ఓన్లీ పేపర్ 2 అనేది కూడా మనకి యాప్లో అవైలబుల్లో ఉంది. దీనికి కూడా స్మార్ట్ నోట్స్, పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్లు అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇది అవైలబుల్లో ఉంది. ఇక జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్సును కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాం. ఈ పీడిఎఫ్లు అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఈజీగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా వీడియో క్లాస్ అనేది కూడా అవైలబుల్లోకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టోటల్ సోర్స్ అనేది జనరల్ స్టడీస్కి అనేది మనం ఇది కూడా ఇస్తున్నాం. ఇది వేరేగా కోర్స్ అనేది ఉంది. ఇవి కూడా మనకి ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్, అకాడమీ బుక్స్, ఆధార్ బుక్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ రూపంలో మనం ఇస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ పేపర్ 2లో కూడా కరెంట్ అప్డేట్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ కరెంట్ అప్డేట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అది స్పెషల్గా పీడిఎఫ్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ప్రెజెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం పీడిఎఫ్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా శాంపిల్ పీడిఎఫ్స్ అనేవి కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసి యాప్లో ఉండే శాంపిల్ పీడిఎఫ్స్ని ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన జేకే ఎక్సలెంట్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు టోటల్ కోర్సెస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకి ఉంది.
దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో మీరు జాయిన్ అవ్వండి. కరెంట్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా దీనిలో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా మీకు ఉంటుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ అవర్ వీడియో. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మీరు చాలా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేస్తున్నాం కాబట్టి దీని ద్వారా మీకు చాలా హై స్కోర్ అనేది వస్తుందనే విధంగా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అథెంటిక్ బుక్స్ ద్వారా తయారు చేస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి దీని యొక్క శాంపిల్ క్వశ్చన్స్ అనేది మన యాప్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఒకసారి చెక్ చేసి కోర్స్ని యాక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.